న్యూ ఇయర్ వేడుకలకు విజయవాడ సిద్ధమవుతోంది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు నగరంలో పలుచోట్ల ప్రాంగణాలు సిద్ధమవుతున్నాయి. అన్ని అనుమతులు తీసుకుని డీజే సౌండ్స్, భారీ ఎల్ఈడీ స్క్రీన్స్, ఫైర్ వర్క్స్ ను సిద్ధం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకలకు విజయవాడ నగరం సిద్ధమవుతోంది. 2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2024 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నగరంలోని యువత కావచ్చు అందరూ కూడా న్యూ ఇయర్ వేడుకల్లో పాలు పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి నగరంలోని అనేక ప్రాంతాల్లో కూడా కొన్ని ఈవెంట్లు కూడా కండక్ట్ చేస్తున్నారు. విజయవాడలో పట్టెం క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలు మనం ఉన్నాము. రాత్రి ఎల్ఈడి స్క్రీన్లు, అలాగే సాంస్కృతిక కార్యకలాపాలతో పాటు కేక్ కటింగ్స్, ఫైర్ వర్క్స్ అన్ని కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఒక ఈవెంట్ మేనేజర్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? న్యూ ఇయర్ అనగానే చాలా జోష్ ఉంటుంది, యూత్ అందరూ వస్తారు. వారందరి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ విధంగా ఉండబోతుంది నైట్? ఆల్రెడీ నిన్న నైట్ నుంచే మేము ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మాది స్వాతి ఈవెంట్ విజయవాడ. ఈ ఫన్ టైంలో ఈరోజు ఈవెంట్ మనం చేయబోతున్నాం. అంటే విజయవాడలో ఉన్న ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి. దానికి భిన్నంగా అంటే ఈరోజు ఖచ్చితంగా కాక్టైల్ ఉంటుంది, అన్ని చోట్ల కాక్టైల్ ఉంటుంది. ఈ ప్లేస్ మాత్రమే ఓన్లీ ఫ్యామిలీస్, కిడ్స్ అండ్ చాలామంది పొలిటీషియన్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే కాక్టైల్ ఉండదు కాబట్టి చాలామంది పొలిటికల్ లీడర్సే కావచ్చు, విఐపీస్ కావచ్చు, చాలామంది వస్తారు ఈరోజు. దీని స్పెషల్ కూడా అదే ఈరోజు, ఎందుకంటే కాక్టైల్ లేకుండా ఇందులో చాలా హడావుడి కూడా. మేము హైదరాబాద్ నుంచి డ్యాన్స్ టీమ్, జబర్దస్త్ ఆర్టిస్టులు, సింగర్స్, చాలా ఫన్. అయితే ఆ ఫన్ టైం అనే నేమ్కి ఈరోజు ఫన్ కూడా ఈరోజు జనరేట్ చేయబోతున్నాం. ఈరోజు ఈవెంట్ అయితే ధూమ్ ధామ్ ఉంటుంది. మనం కూడా 2023కి బాయ్ బాయ్ చెప్తూ 2024కి వెల్కమ్ చెప్తూ ఈ సంవత్సరం అందరూ బాగుండాలి, మీ సాక్షి యాజమాన్యం కూడా చాలా బాగుండాలి అని భగవంతుని కోరుకుంటున్నాం. ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి నిర్వాహకులు చెప్తున్నారు, మద్యాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నాము. కుటుంబ సమేతంగా పిల్లలందరూ వచ్చి కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే విధంగా ఈరోజు ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నాము. పొలిటీషియన్స్ కావచ్చు, నగరంలోని 1500 నుంచి 2000 మంది వరకు ఈవెంట్కి హాజరవుతారు. ఖచ్చితంగా సాంస్కృతిక కార్యక్రమాలతో ఈవెంట్ను, న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకోబోతున్నామని కూడా చెప్తున్న పరిస్థితుంది. వీడియో నరసింహ, సాక్షి టీవీ, విజయవాడ.